ఈ చదువుబడిన లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే ఈ లేఖనంలో ఒక దైవజనుడు కనిపిస్తున్నాడు. లేదంటే ఒక ప్రవక్త. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఏం పేరు చెప్పండి? ఏలియా. ఇలా ఏలియా చాలా గొప్ప ప్రవక్త. ఏలియా కాలంలో ఏలియా దేవుడు పిలుచుకున్న ప్రవక్త. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఎందుకు వచ్చింది ఆ కరువు గల కారణం ఏంటి? కేవలం అవిశ్వాసమే కారణం. మీరు చెప్పండి, అవిశ్వాసం. మీరు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచన భాగాన్ని మీరు చదివినట్లయితే, యెహెజ్కేలు 14:13 కరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేతును అని. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, విశ్వాసం లేకపోవడం, దేవునికి నీకును మనుషుల ఏ విధంగా సంబంధం ఏర్పడింది? అదే విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ 11:6 చూసారా? దేవునికి నాకును మంచిగా విశ్వాసం. దేవునికి నీకును దూరం చేసేది అవిశ్వాసం. విశ్వాసమేమో నేను దేవునికి సమీపస్తుడిగా చేస్తుంది. అవిశ్వాసమేమో నేను దేవునికి దూరస్తుడిగా చేస్తుంది. అందుకని ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేస్తున్నదో దానికి నేను విరోధినై. నువ్వు పాపం చేసిన ప్రతిసారి కూడా నువ్వు దేవునికి విరోధం అవుతున్నావు. దేవుడు నీకు విరోధి అవుతున్నాడు. ఇది ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి కరువు పంపిస్తాను, మనుషులందరినీ కూడా పశువులతో సైతం నేను నాశనం చేస్తాను అన్నాడు. మరి ఏలియా కాలంలో 3.5 సంవత్సరం కరువు నాటి గల కారణం ఏంటంటే, ఏలియా కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఎంతగా మర్చిపోయారో అది మీకు తెలుసుకోవాలంటే మొదటి రోజులు 18వ అధ్యాయం 21వ వచనానికి వెళ్తే మనకు అక్కడ అర్థమవుతుంది. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే బయలును అనుసరించండి. ఒక్క మాట అయినా పలకకపోయి ఉంటాం. ఒక్కరు చెప్పలా సాక్షి లేదు యెహోవా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, ఈ మేలు చేస్తాడు అని ఒక్కరు చెప్పలా. ప్రభు మీ పట్ల చేసిన మేలు ఎవరైనా పంచుకుంటారా, వస్తారా అంటే చాలా మంది రాలేదు. ఏ మేలు చేయనట్టు, ఏ మేలు పొందనట్టు, ఏ మేలు అనుభవించినట్టు చాలా మంది రాలేదు. కానీ ఆ రోజున కూడా ఏలియా ప్రకటన చేశాడంటే, యెహోవా దేవుడా, బయలు దేవుడా, ఎవరు దేవుడు అనుకుంటున్నారు అని ప్రకటన చేస్తే, లేదు యెహోవా దేవుడు, నేను ఆయన చూసినాను, ఆయన పొందుకున్నాను
ఆయన అనుభవించానో, ఆయనకి మేలు చేస్తాడని ఒక్కరు చెప్పలా. ఒక్కరు చెప్పలా. అంటే దేవునికి వారు ఎంత దూరం అయిపోయారో ఈ లేఖనం మనకు అర్థమవుతారు. ప్రియ సోదరి సోదరుల, ఈ లేఖనం సాక్ష్యం ఇస్తారు. అందుకని ఏలియా వెళ్ళి రాసే ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు రాజు అంటే అహాబు రాజు. ఎవరు? అహాబు రాజు. అహాబు దేవుని ప్రజ, ఇశ్రాయేలుడే. కానీ ఆయన ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తాడంటే వివాహ సమయంలో రాంగ్ స్టెప్ వేస్తాడు. చాలా మంది వివాహ సమయంలో ఫెయిల్ అయిపోతున్నారు. చాలా మంది ఫెయిల్ అయిపోతారు, విఫలం అయిపోతున్నారు. వివాహం తగిన వారి కొరకు దేవుడు నియమించిన తగిన భాగస్వామి కొరకు ఎవరు చోట్ల. నేను పాస్టర్ గారికి కలుసుకున్నప్పుడు ఆమె ఒక హాస్పిటల్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళాను. ఆ టైం వర్షం నాకు ఇంకా జ్ఞాపకం. తనకి మధ్య ఒక కొడుకు పట్టి జస్ట్ మాట్లాడానంటే తను ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు తనకు తెలియదు. ఆ నాన్నగారి స్నేహితులు మాస్టర్ గారు అని హెడ్ మాస్టర్, ఆయన చేతుల్లో నేను పెరిగాను. చాలా మంది ఊర్లో చాలా రకాల సమాధానం తీసుకొస్తుంటే నేను పెరిగిన విధానం మాస్టర్ గారికి బాగా తెలిసి ఆయన ఈ అమ్మాయి గురించి చెప్పారు, మాస్టర్ గురించి చెప్పారు. మీరు చేస్తూ ఒకసారి మీరు వెళ్ళి చూడండి అన్నాడంటే కోసం నేను సైకిల్ మీద వస్తూ వెళ్ళాను, చూసాను, జస్ట్ మాట్లాడు. కానీ మా మాస్టర్ గారి యొక్క భార్యకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆ పేదమైన తీసుకుని, అసలు ఈయన పేదలు మాస్టర్ గారు పేదకి తగిన మళ్ళీ పేదరికంలో చేసుకున్న వ్యక్తి అయితే ఊరందరూ ఏం చేస్తారు? తినేస్తారు. ఏంటి ఈ పాస్టర్ లాంటి సంబంధం చేస్తారు, ఎలాంటి వ్యక్తి చేస్తారు, అందరూ తినేస్తారు కదా. అది ఆ మాస్టర్ గారికి, ఆ మాస్టర్ గారి భార్యకి మాత్రం అస్సలు ఇష్టం లేదు. నేను వెళ్ళి చూసి వచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మాస్టర్ గారి భార్య వేరే ప్రాంతంలో ఒక ప్రెసిడెంట్ గారి యొక్క కుమార్తె. ఎందుకని మంచిది వెళ్ళిపోకుండా ప్రెసిడెంట్ గారు కదా, మీరు వెళ్ళండి కదా, అమ్మాయిని చూస్తుంది అని ప్రోత్సహిస్తున్నారు. కానీ నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత నా సైకిల్ ముందుకు వెళ్తున్నా, వెనక్కి వచ్చాను. దేవుని చిత్తం కాలేదండి, నేను వెళ్ళాను, నాకు ప్రభు నడిపింపు లేదండి, కానీ నేను వెళ్తాను. అలాగా దేవుని యొక్క సన్నిధిలో కనిపించినప్పుడు ఈ రోజున ఈ చక్కని పచ్చడి చెట్టు గల కారణం అనే కారణం సౌందర్యం కారణం. దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డ మనం కనిపెట్టాలి తగిన భాగస్వామికు దేవుడు ఎక్కడ నియమించుడు అంటున్నాడు. నువ్వు ఎంచుకోవటం కాదు, నువ్వు వ్యక్తి చూసి ఎంచుకోవటం కాదు, ఆ వ్యక్తి అనుకున్న ఆస్తిని చూసి ఎంచుకోవటం కాదు. ఒక ఆయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, చాలా అందుకే ఒక ఆమె చూస్తుంది, ఆమె కూడా ఇష్టపడింది. ఈమె ఇష్టపడింది కానీ ఆయన ఇష్టపడాల. అప్పుడు అడిగేస్తుంది డైరెక్ట్గా, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు, అలాగా అంటే ఒకసారి మా ఇంటికి వస్తారని అడిగాడు ఆయన. తప్పకుండా వస్తాను. ఇంటికి తీసుకెళ్ళేసరికి అలా ఆ ఇంట్లో ఉన్న నలుగురులో
వాళ్ళ అమ్మగారికి ఏమో కళ్ళు కనిపించింది, వాళ్ళ చెల్లేమో అవుతుంది, వాళ్ళ నాన్నగారికి ఏమో ఇంకొక బలహీనత. ఈయన ఒక్కడికి బాగున్నాడు, అందంగా ఉన్నాడు, మంచి చదవాలి, బాగా చదువుకున్నాడు, నువ్వు అనావుగా ఇష్టపడ్డావుగా చేసుకుంటానా, ఇప్పుడేమంటో చెప్పుకున్నాడు ఆ వ్యక్తి. బాగా చదువుకున్నావు, రేపు ఉద్యోగం వస్తుంది, నేను చూస్తే బాగా చేసుకున్నది అనిపిస్తుంది, కానీ ఆ ఇంటి పరిస్థితి వస్తుంటే బాబోయ్ అవి నేనెక్కడ తట్టుకోగా, నేనెక్కడ భరించాను. చూసారా, గమనించారా? దేవుని బిడ్డ అలా ఉంటారు. అందుకని పైన పని చూస్తూ వెనకాల ఆస్తిని బట్టి చూస్తూ కానీ ఆయనకున్న టాలెంట్ని బట్టి దేవుడు నియమించింది కాకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసి నువ్వు కనిపెట్టగలిగితే అలా చక్కటి ఎగ్జాంపుల్ ఆదికాండం 24 అధ్యాయం తీర్పులేమో చెప్తాను. ఆదికాండం 24 అధ్యాయం ప్రతి ప్రధాన కార్యక్రమం చెప్తారు, ప్రతి వివాహ కార్యక్రమంలో జ్ఞాపకం చేస్తారు. అవునా? అబ్రహాము యొక్క కుమారుడు, ఒకే ఒక కుమారుడు ఇస్సాకు. యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేయడానికి ఎంతో జాగ్రత్త పడ్డాడు. తన ఇంట్లో ఇంచుమించుగా 318 మంది ఉన్నారు. ఎంతమంది అండి? అబ్రహాం ఎంత గొప్ప వ్యక్తి. 318 మందిలో ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ఎలియాజర్. అబ్రహాం బాగా సన్నిహితుడు, నమ్మకమైన వాడు, ఇల్లంతా చేతిలో ఉంది. ఒక రోజుని పిలిచాడు, ఎలియాజర్ని పిలిచాడు. ఎలియాజరు నీ చెయ్య నా తొడ కింద పెట్టాను. ఆ రోజుల్లో వడ్డే అంటాం కదా, మనం చేతి మీద చేస్తారు వడ్డీ. ఆ దినాలలో ప్రమాణం ఎలా చేసేవారు అంటే తొడ కింద పెట్టేవారు. అలా ప్రమాణం చేసేవారు. అబ్రహాం ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే, నా స్వజల్ని ఎదుర్కొని వెళ్ళాలి, నేను ఉన్న ప్రాంతంలో కాదు, ఈ కనాను ప్రాంతంలో ఎవరిని కూడా నా కుమార్తెకి వివాహం చేయడానికి లేదు, నా స్వదేశానికి వెళ్ళాలి, నా స్వజల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నుండి నా కుమారుడికి నువ్వు భార్య తీసుకురావాలి. సాహసంతో కూడింది. ఈ రోజుల వివాహాలు తూతుమంత్ర వివాహం, గూగుల్లో పెళ్ళి అయిపోతున్నాయి, ఇంటర్నెట్లో పెళ్ళి అయిపోతున్నాయి, సెల్ ఫోన్లో పెళ్ళి అయిపోతున్నాయి. ఎవరో కాంటాక్ట్ అవుతారు, ఫోన్ పట్టుకుంటాడు, అవతల పనికి మాట్లాడు. దేవుని బిడ్డ, నువ్వు లూజ్ ఇవ్వకూడదు. ఏ వ్యక్తి కూడా నువ్వు లూజ్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి లూజ్? నీకేం తక్కువని? దేవుని బిడ్డ, ఆ ఫోన్లో కూడా పెళ్లి చేసుకుని వాళ్ళు కానీ 3-4 ముచ్చట పేర్లలో 4 రోజులకి పతనం అయిపోయి ఏంటో మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అది దేవుడు నియమించలేదు కనుక. అందుకని నా స్వజలు ఎందుకు వెళ్ళాలి, అక్కడి నుంచి నువ్వు తీసుకురావాలి అన్నాడు. అందుకని చాలా మంది అనుకుంటారు, పూర్వ దినాలలో సంబంధం చుట్టకట చెప్పండి అరిగిపోయి అంటారు. అంటే ఎంత శ్రమ పడేవారు చూడండి, వివాహం చేయడానికి ఎంత శ్రమ పడేవారు. వీళ్ళకి ఎంత సామాగ్రి పంపించడనుకుంటారు అబ్రహాము. 10 ఒంటెల నిండా నానా విధములైన శ్రేష్టమైన వస్తువులను రాయబడింది, పనికిమాల వస్తువులు కాదు. ఎంత ఆస్తిపరుడు, ఎంత ధనవంతుడు మీరు ఒకసారి ఆలోచించండి. అబ్రహాం ఆదికాండం 24 అధ్యాయం ప్రారంభం వచ్చిన మనం చూస్తాము. ఇప్పుడు చదవండి, చదవాలి. అన్ని
విషయములలో అది ఒక విషయం కాదు, రెండు విషయం కాదు, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా అబ్రహాం తూచా తప్పకుండా చేశాడు. నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి రమ్మంటే వచ్చేసాడు. నీట్లో ఉన్న దాసిని తన కుమారుని పంపించేయండి, పంపించేస్తాడు. నీ కుమారుడు తీసుకెళ్ళి నాకు బలి అర్పణ చేయంటే తీసుకెళ్ళాడు. బలి అర్పణ చేయడం తీసుకెళ్ళి బలి అర్పణ చేస్తాడు. ఏది చెప్పుదే అది చేస్తాడు. నువ్వు తప్పించుకుంటా, వంకలు పెడతా, ఏం చెప్తా, దేవుని పని అనేసరి కదా. నేను ఎలా దీవించబడతా? ఎలా వస్తాయి నీకు ఆశీర్వాదాలు? ఏ మాస్టర్ గారు అయితే నన్ను స్టడీ చేయించారో, చదువు చెప్పారో, ఆయనే నాకు ఆత్మీయ తండ్రి కూడా. నాకు తెలియని విషయం ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాడు. డౌట్ వస్తే అడిగేవాడు. ఆయన పక్కన కూర్చోబెట్టి అడిగేవాడు. నిద్రమత్తులు ఉంటే చాలు నన్ను పిలిస్తే ఆయన ముందు నేను ప్రత్యక్షమయ్యేవాడిని. కానీ ఆయన చనిపోయినప్పుడు నాకు ఎవరు చెప్పలేకపోయారు. ఆయన ముందు నేను ప్రత్యక్షమయ్యేవాడిని. ఆయనకి చేసిన పరిచర్యం దేవుడు మర్చిపోలేదు. ఈరోజు నా కారు కొనుక్కోవడానికి, లేదా కారు తిరగడానికి, సెకండ్ హ్యాండ్ అయినా ఏదైనా కనబడి ఏ యోగ్యత ఉంది నాకు, ఏముందని, వెనకాల ఏముందని, ఏ ఆధారం ఉందని, దేవుని బిడ్డ నా ఆత్మీయ తండ్రికి చేసిన సేవ నా ప్రభు వారు మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. మర్చిపోలేదు నా ప్రభు. కనుక విధానం ఆయన చెప్తే ఏదైనా ఒక పని చెప్పిన గొప్ప భాగ్యం ఎంచుకోలేదు. గొప్ప భాగ్యం ఎంచుకోవాలి. ఎంత సంతోషపడేవాడు ఆ పని చేయడానికి. ఆ వాస్తవం చెప్పాలి, అప్పట్లో నాకు ఇంత అనుభవం లేదు, ఏమీ తెలియదు నాకు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు అబ్రహాం చెబుతాటలా, వెనకంచు వేయలా, నిర్లక్ష్యం చేయలా, మూలుక్కోలేదు, సనగలేదు. మనం ఎన్నిసార్లు సనుగుతాము, గొరుగుతాము. అందుకనే దేవుడు అబ్రహాం విషయంలో యెహోవాట అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. సోదరుడా, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాటకు నువ్వు లోబడు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించు. నీవు దేవుడు చెప్పేది ఒక మాట, నువ్వు చేసేది ఒక మాట అయితే ఎప్పటికీ నువ్వు దీవించబడు. ఎప్పటికీ నీకు ఆశీర్వాదం రా. ఏంటి నీ పని? అది కాదు దేవునికి కావాల్సింది. ఏమి చేస్తే ఉద్యోగం పెట్టి అది కాదు కావాల్సింది దేవునికి. ఈ పని చేస్తే ఈ పని రాబడికి వస్తుంది అక్కర్లేదు దేవునికి. ఏ చిన్న పని చేయి, మొదట నీకు కావాల్సింది దాంట్లో దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 10:22 రాయబడినటువంటి మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చూసారా? యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? నేను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. ఎంత ఆశ్చర్యం! నీకు అర్థమైందా? కానీ నరుల కష్టము చేత వారికట ఆశీర్వాదం ఎక్కువ అనిపించదట. అనుకోవచ్చు, అభిషేక్ నేను బాగా చదువుకున్నాను, రాత్రి బదులు నేను నిద్రపోలేదు, చాలా అన్నిట్లో మంచి మార్పు తెచ్చుకున్నాను, దానిని బట్టి ఈరోజు నేను ఫారిన్ కంట్రీ వెళ్ళాను. కానే కాదు. దేవుని బిడ్డ, నీ చదువక్కర్లో దేవుని నేను ఆస్వాదించుకోవాలి.
నేను అలాగైనా ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవలసిన అవసరత నీ మీద ఉంది. దేవుని స్తోత్రం. యోసేపుని ఒక పొతీఫరు అనే ఒక వ్యక్తి సేనాధిపతి, సేన అంతటికి కూడా అధిపతి. ఈయన కొనుక్కున్నాడంటే ఈయన బానిస. ఎవరు? యోసేపు ఇంట్లో బానిస. ఒక బానిస తీసుకెళ్ళి ఇంట్లో బానిస పని చేయించుకోవడం తీసుకెళ్ళిన ఆ బానిస చేతికి ఏమి చెడు తెలుసా? ఆ యజమాని అధికారం ఇచ్చేస్తుంది. ఎంత ఆశ్చర్యం! అసలు బానిసను నమ్ముతారా అండి? నమ్ముతారా? నమ్మరు. కానీ సమస్త అధికారం అంతా కూడా ఆయన చేతిలో పెట్టేస్తాడట. యోసేపు చేతికి అప్పగించేస్తాడట. ఆదికాండం 39వ అధ్యాయం ఒక్కసారి యెహోవా యోసేపునకు చదవాలి. ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెను. చదవాలి. అతనికి కటాక్షము కలిగేను కనుక అతని యొక్క పరిచర్య చేయబడై ఉండెను. అప్పగించిన అందరు వింటున్నారా? నాకు చేస్తున్నారా? ఏ ఇంటికి అంతటి బానిస అనవసరం. నువ్వు వెళ్ళే ఇంటికి ఆశీర్వాదాలు తీసుకెళ్తున్నావా లేదా? దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా? దేవుని సన్నిధి నీతో ఉందా లేదా? ఇది కావాల్సింది. చూసారా, ఒక బానిసను దేవుడు ఆ ఇంటిలో అంతటి అధిపతిగా చేశాడంటే ఎంత ఆశ్చర్యం! దేవుని ప్లాన్ ఎంత గొప్పది! దేవుని బిడ్డ యోసేపు కడవరకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని కాపాడుకున్నాడు. యవనస్తుడే, ఆ ఇంటి యజమాని భార్య ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉంది. కన్ను అతని మీద ఎన్నో పర్యాయాలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది. ఆవిడ తన ఇంటి పని మీద వెళ్ళినప్పుడు యోసేపు ఒకే మాట అంటాడు, నా దేవునికి ఇంత ఘోరమైన పాపాన్ని ఏ విధంగా నేను పట్టుకుంటాను? ఒకవేళ కనుక దొరికిన ఛాన్స్ కనుక వినియోగించుకుని అక్కడే పాపం చేసుకుంటే అక్కడతో యోసేపు జీవితం అక్కడతో స్టాప్ అయి ఉంటుంది. ఇక దేవుడు యోసేపు నుంచి రాయించడానికి ఇంకేం ఉండేది కాదు. యోసేపు అక్కడ నుండి పారిపోయేనో ప్రపంచంతో ఏమేడట. ఇదే విషయాన్ని పౌలు తిమోతి రాసినటువంటి పత్రికకు చక్కటి మాట రాస్తాడు. 2వ అధ్యాయం 22వ వచనం పాపం 2వ పత్రికలో చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. నీవు నీ యవనేచ్ఛల నుండి దేవుని బిడ్డ ఈయన నీలాంటి యవనస్తుడే. అతను కూడా మగాడే, అతనికి యవనేచ్ఛలు ఉన్నాయి. కానీ యోసేపు ఆ స్థలం నుండి
వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. ఏమండి, యజమాని ఇప్పుడు భార్య మాట నమ్ముతాడా? ఇంట్లో బానిసగా వచ్చిన వ్యక్తి యొక్క మాట నమ్ముతాడా? మీరే చెప్పండి. ఎవరి మాట నమ్ముతాడు? భార్య మాట నమ్ముతాడు. ఆ భార్య మాట నమ్మి అవసరమైతే ఈ వ్యక్తిని చంపించవచ్చు, గుర్తించవచ్చు. కానీ దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే, కోపపడి ఆ వ్యక్తిని ఖైదీలు ఉన్న స్థలంలో శరశరంలో తను వేయించింది. శరశరంలో వేయించిందిట. చూసారా, ఒక మంచి కోసం చేస్తే కొన్ని సందర్భాల్లో తన వెనుక నువ్వు అవమానం పొందవలసి వస్తుంది, నువ్వు వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని నువ్వు భరించవలసి వస్తుంది. అలా నువ్వు భరించగలవా? అలా భరించగలిగితే ఆశీర్వాదం నీదే. దేవుని స్తోత్రం. ఏమంటే యేసే పక్షంగా వాదించే ఎవరున్నారు? ఏమండి, ఇదిగో తన భార్యలోకి వస్తే నేను పారిపోయానని చెప్తే ఎవరు నమ్ముతారు? అసలు ఎవరు నమ్మరు. అందుకని ఎవరు మూసుకున్నాడో దేవునికి ఏదైనా పాలన అప్పగించాడో దేవుని బిడ్డ అవమానము, నిందలు తన భరించాడు. ఎవరో ఒకరోజు రాని వచ్చింది. దేవుడు ఈ స్థితి కంటే ఒక ఇంట్లో అధికారిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళటం వల్ల దేవుని బిడ్డ జరిగిన విషయం ఏంటంటే, జైలుకి వెళ్ళకపోతే నేనేమంటానంటే అసలు రాజు దగ్గరికి వెళ్ళే మార్గమే ఉండదు. చూసారా, మీ అర్థమైందని చెప్పిన మాట. ఆవిడ కనుక అన్యాయంగా నింద మోపి తన భర్తకు చెప్పకపోతే, తన జైలుకి వెళ్ళకపోతే, ఈ యేసేపు రాజుకి పరిచయం చేసే వాళ్ళు ఎవరు? రాజు ఎందుకు వెళ్ళే మార్గం ఏది? ఇంకొక మార్గం లేదు. అందుకని దేవుడు అన్ని కూడా కీడులు కూడా తన బిడ్డలమైన మన మేలు కొరికే ఆయన చెప్పండి చేస్తాడు. అందుకే మనకు రాయబడింది రోమపత్రిక 8:28లో, దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని, మేలు కలుగుటకై సమస్తము చెప్పండి సమస్తము సమకూడి. ఏంటి ఎంతకాలం నా భర్త చక్కగా ఉండి బిడ్డలు కన్న తర్వాత ఏంటి ఇలాగ మారిపోయాడు? దీని వెనక దేవునికి ఏదో ప్లాన్ ఉంది అని నువ్వు ఆలోచన చేసి దేవుని కొరకు కనిపెట్టుకోవాలి తప్ప, నాకు ఎలా జరిగింది ఏంటి, దేవుడు నన్ను పట్టించుకోలేదా, దేవుడు నన్ను చూడలేదా, నేను ఏ పాపం చేస్తానని దీని వెనక ఏదో ఒక మీన్ ఉంది. అరే, ఎంత నమ్మకస్తులుగా ఉంటే ఏంటి ఈమె నా మీద అన్యాయంగా నేరం మోపి నా జైలుకి పంపించింది ఏంటి? ఏసేపు సనుక్కోలేదు, ఏసేపు కొనగలేదు, ఏసేపు దేవునికి తిరుగుబాటు చేయలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు, మౌనంగా సహించాడు. ఎంతకాలం ఉన్నాడో తెలుసా? ఆ జైల్లో 2 years 2 సంవత్సరాలు. ఎన్ని జైలుకు వెళ్ళిన జైల్లో కూడా ఇతను ఒక అధికారం ఉన్నాడు. జైలులో కొంతమంది ఖైదీలు ఈ చేతి కింద ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! రాజు దగ్గర ఉన్నటువంటి ఇద్దరు యొక్క సేవకులు రాజు తప్పిదం చేస్తే ఇద్దరిని కూడా జైల్లో వేస్తారు. అది ఆ జైల్లో వేసిన స్థలం యేసేపు ఉన్న స్థలం. ఇద్దరికి ఒక దినాన్ని కళలు వచ్చింది. వారు ముఖాలు మాడిపోయి ఉన్నాయి. ఏంట్రా బాబు అంటే, మాకు ఇలా కళ వచ్చింది. ఎవరు చెప్తారు కళ? పాము చెప్పండి, కళ ఏంటో. దాని పాము నేను చెప్తాను. వారి కళ పాము చెప్పిన సరికల్లా వెంటనే యేసేపు ఏం చెప్పాడో ఆ కళ పాము అచ్చగా తెచ్చాడు. యేసేపు చెప్పినట్లుగా ఒక వ్యక్తి ఉరి తీర్చబడ్డాడు, ఇంకొక వ్యక్తి ఏమో మరలా తనకి ఉద్యోగం ఇప్పించబడింది. ఎప్పుడు అంటే
రాజు గారి యొక్క పుట్టిన దినాన్ని. ఎవరికైతే మన ఉద్యోగం రాకపోతుందో ఆ వ్యక్తి అంటాడు, రాజు అంటాడు, అయ్యా నేను ఎక్కడ సహా నేను ఏ పాపం చేయలేదయ్యా, హెబ్రీ దేశంలో దొంగిలించబడ్డానయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఆదేయపడతాడు ఏసీ ఆ యొక్క వ్యక్తితో, ఖైదీతో. రాజునికి మన ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు, కానీ పూర్తిగా మర్చిపోతాడు ఈ ఖైదీ. రాజుగారి దగ్గర ఉన్నాడు, ఇప్పుడు రాజుగారి దగ్గరగా ఉన్నాడు, ఆ పానీయాన్ని సిద్ధం చేస్తాడు, రాజుగారికి అందిస్తూ ఉంటాడు. జరిగిన విషయం ఏంటంటే 2 సంవత్సరాల అనంతరం రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ వచ్చింది. ఇప్పుడు కళ చెప్పగలిగిన కళ భావం చెప్పగలిగిన సమర్థుడైన జ్ఞానవంతుడు ఎవరు లేరు ఐగుప్తులో. అది ఆశ్చర్యం. అప్పుడు ఈ ఖైదీ జ్ఞాపకం చేసుకుంటాడు, అయ్యా నా తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మామదాయకుడు పక్షి కాలేగా మా ఇద్దరిని కూడా రాజుగారు ఖైదులు వేస్తారుగా. ఒకరోజు ఇద్దరు కళలు కానీ అక్కడ హెబ్రీ పురుషుడు ఒకడు ఉన్నాడు. మేము కళలు చెప్పినప్పుడు కళల భావం చెప్పాడు. ఏ భావం చెప్పాడో అదే భావం ప్రకారంగా ఒకడు గుర్తించబడ్డాడు. నేను మరలా నేను ఉద్యోగం చేసే భాగ్యం దక్కింది అన్నప్పుడు రాజు ఏమంటాడో తెలుసా? అట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఆ హెబ్రీ పడుచు వారిని అర్జెంటుగా తీసుకురండి. మన రాజుగారి దగ్గర ఉన్న పాలనకు వస్తాడా? ఖైదీలు పట్టేసుకుని వస్తాడా? చెప్పండి. అంత సెంట కోపం. ఖైదీలు ఏం చేస్తారు? పనులు చేస్తారు, రకరకాల పనులు చేయాలి, మొక్కలకి నీళ్ళు పోయాలి, ఎన్నో రకాల పనులు. వెంటనే యేసేపు యొక్క చుట్టూ కట్ చేయించబడి, తర్వాత మంచి వస్త్రాలు ధరించి చక్కగా సిద్ధపడి రాజు దగ్గరికి తీసుకెళ్ళి రాజు ముందు నిలబడేసరికి రాజుగారు కళ చెప్తాడు, కళ బాగా చెప్తాడు. వెంటనే ఏసీ ఏమంటాడో తెలుసా? రాజు ఒక మాట, ఇతని వలే 41వ అధ్యాయంలో దానికి కొంచెం భయం వచ్చింది. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? యేసేపు ఎప్పుడైతే ఫరో యొక్క కళ భావం చెప్పాడో వెంటనే ఫరో అంటున్నాడు, ఇతని వలె దేవుని యొక్క ఆత్మగల మనుష్యుని మనం కనుగొనగలమా? ఎవరంటే యేసేపు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు యేసేపు? దేవుని ఆత్మతో నింపబడిన మనిషి. అంటే కళల యొక్క భావం ఎలా చెప్పగలిగాడంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు కనుక. ఆ స్త్రీతో ఎందుకు పాపం చేయలేకపోయాడంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు కనుక. ఆ కుటుంబంలో దేవుడు ఒక అధికారి స్థానానికి ఎందుకు హెచ్చించాడంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక. సోదరి సోదరుడా, ఈ ఆత్మను కలిగి ఉన్నవా నీవు? చర్చికి రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, కానీ దేవునికి నీకు సంబంధం ఏర్పాటు చేసేది దేవుని యొక్క ఆత్మ. చదవండి రోమపత్రికలో 8వ అధ్యాయం 14వ వచనంలో, ఈ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏమైనారట? నాకు ఎవరైనా కుమారుల వాళ్ళంటే ఏమై ఉండాలి? వారు చెప్పాలి. నాకు జన్మించిన వాళ్ళే నా బిడ్డ. మరి దేవుని బిడ్డలు అవ్వాలంటే ఏమవ్వాలి?
ఎవరు చెప్పండి? దేవుని వాక్యము చేత నువ్వు జన్మించాలి. నీకు అర్థమైందా? యాకోబు రాసిన పత్రిక 1:18 ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కరెను. దేనితో దేనితో దేనితో? సత్య వాక్యం వలన. ఏ వాక్యం? నేను సత్యవాక్యం చెప్తున్నాను లేకుంటే జోకులు చెప్తున్నాను? నేను సత్యవాక్యం చెప్తున్నాను, మీ వల్ల లాభం సంపాదించుకునే మాట చెప్తున్నాను. చాలా ఉన్నాయి మాటలు, లాభం సంపాదించుకుని మాట్లాడతాయి. దేవుని పిల్లల సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారం మనలను కనేను. అర్థమైందా? దేవుని వాక్యము నిన్ను కనాలి. ఏటట దేవుని వాక్యము నిన్ను చెప్పండి. మొదకాయ హామ్ అనేటువంటి దైవస్తుడు అమెరికాలో మీటింగ్స్ పెట్టాడు. చాలా మంది యవనస్తులు, అందులో ఒక బిల్లీ గ్రాహం యొక్క స్నేహితుడు ఉన్నాడు. బిల్లీ గ్రాహం ఆటకి ఇష్టపట్ల అతను ఒక ప్లాన్ ఉపయోగించాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే, కొంతమంది యవనస్తులను కారులో తీసుకుని మీటింగ్కి వెళ్ళాలని బిల్లీ గ్రాహంతో చెప్పాడు. కారు డ్రైవింగ్ చేయటం అంటే మహా ఇష్టం బిల్లీ గ్రాహంకి. అందుకని ఆ మీటింగ్కి మనం వెళ్ళబోతున్నాం, ఇదిగో యవనస్తున్నాం అందరం కూడా, నీవే కార్ డ్రైవ్ చేయాలంటే గొప్ప ఆనందపడ్డాడు. వాళ్ళందరూ తీసుకెళ్ళాడు, మీటింగ్కి వెళ్ళాడు. మొదటికే హామ్ అనే దైవస్థంలో వాక్యం చెప్తూ సూటిగా చేసి చూపిస్తూ ఉంటే ఒక్కసారి తుళ్ళు పట్టాడు బిల్లీ గ్రాహం. అమ్మో, నా గురించి చెప్పి మాట్లాడుతున్నాడని చెప్పి, వేలు చూపించి చేయి పెట్టి మరి చెప్తున్నాడని చెప్పి భయపడిపోయి ఇక ఆయన ఎదుర్కొనగా ఉండకూడదు అనుకుని ఆయన ఏం చేస్తాడంటే ఒక స్త్రీ వెనక నక్కి ఉన్నాడు. ఆయనే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్వార్థ తీసుకెళ్ళి లక్షల కొద్ది ప్రజలను ప్రభు యొద్దకు నడిపించిన గొప్ప ప్రార్థన పరుడు, గొప్ప దైవజనుడు ఆయనే బిల్లీ గ్రాహం. హల్లెలూయా. కాబట్టి దయచేసి వాక్యం మీద కనాలి, వాక్యము చేతని కనబడాలి. ఎగ్జాంపుల్ సీరియల్ చూసామనుకోండి, దేవుడు వ్యర్థమైన ఆటపాటల యందు మీరు విసర్జించాలని దేవుడు చెప్పాడు అనుకోండి, అమ్మో నేను చూస్తున్నది వ్యర్థమైనవన్నమాట, దేవుడికి ఇష్టం కానివన్నమాట, నా టయానికి నేను వేస్ట్ చేస్తానన్నమాట. ప్రభువా, ఈ రోజు నుండి నేను సీరియల్ చూడను అని ఒక నిర్ణయానికి వచ్చాను. అంటే దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి నేను చెప్పాలి. వాక్యం నీతో మాట్లాడింది. ఇప్పుడు వాక్యం ఏం చేసిందంటే నిన్ను కన్నది. ఇప్పుడు వాక్యానికి నువ్వేమై ఉన్నావంటే బిడ్డవై ఉన్నావు. ఇంకొక మాట చెప్పాలంటే దైవజనునికి నువ్వేమై ఉన్నావంటే వాక్యం చెప్పాలి కదా నీకు. వాక్యం మాట్లాడుతుంది. మీరందరూ రండి, బైబిల్కి పెడతాం, ఆ బైబిల్ మాట్లాడుతుందా మీతో? వాక్యం ద్వారా మాట్లాడడానికి ఎవరు కావాలి చెప్పండి? సేవకుడు కావాలి. అవునా? సేవకుడు వాక్యం నేర్చుకుని వాక్యం తెలుసుకుని అప్పుడు మీతో మాట్లాడతాడు.
అందుకే పౌలు ఈ మాట చెప్పగలిగాడు. మొదటి కొరింథీ పత్రిక 4:16 భాగంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు. గతవారం ఒక ఉపదేశకుడికి మంచుకోవచ్చు, అంతకుముందు వారు ఒక ఉపదేశకుడికి మంచుకోవచ్చు, దానికి ముందు వారు మరొక ఉపదేశకుడిని మంచుకోవచ్చు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? చెప్పాలండి ఎవరు? వారు ఉపదేశించి వెళ్ళిపోతారు అంతే. వారి మీ ఆత్మీయ స్థితి వారికి తెలియదు. వారికి ఏదో వారు కలిగి ఉన్నారు, వారు చేస్తారు, ఏదో బోధించి వెళ్తారు అంతే. కానీ ఇంట్లో ఉన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది తన బిడ్డకి ఏ సమయంలో మటన్ పెట్టాలో, ఏ సమయంలో చికెన్ పెట్టాలో, ఏ సమయంలో కాయగూరలు పెట్టాలో, ఏ సమయంలో కాకరకాయ పెట్టాలో. శారుడు కాకరకాయ ఇష్టం ఉంది కదా. ఆ రోజుకి నేను తయారు చేస్తున్నప్పుడు మా ఇంట్లో కాకరకాయ పాస్టర్ నాకు మహా ఇష్టం కాకరకాయ. అప్పుడే చెప్పారు, అమ్మాయి స్త్రీలుగా మీకు రక్తం ఎక్కువ అవసరం, ఆ రక్తం యొక్క పుష్టి పడేది కాకరకాయ. చూసాక దేవుడు ఎంత అద్భుతకరుడు. దేవుడు సృష్టించిన ప్రతి కాయగూర ఏంటి, ప్రతి ఫలాలు ఏంటి, అందులో ఔషధాలు ఉన్నాయి. మనమైతే ట్యాబ్లెట్ మీద ఆధారపడతాం. బ్లీడింగ్ తగ్గిపోతే బ్లీడింగ్ అయిపోతా ఉంటే, బ్లడ్ తగ్గిపోతా ఉంటే ఏమో డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ వాడమో బ్లడ్ పడుతుంది అంటారు. కానీ ఒరిజినల్ ఫుడ్ ఏంటంటే దేవుడు తన సృష్టిలో మనకి మన బాడీకి అవసరమైన, మన రక్తానికి అవసరమైన, మన రక్త పుష్టి పెరగడానికి అవసరమైన వాటిని దేవుడు సృష్టిలో పెట్టాడు. దేవుని బిడ్డ కాకరగా ఎంత అధికంగా తింటామో ఒక మాట చెప్పున, అది ఇన్సులిన్ వంటిది. మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకుని ఏది కాకరకాయ తీసుకొని దొండకాయ తిన్నట్టుగా, లేకుంటే ఇది ఉంటుంది కదా, ఇది కూడా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కీరక వస్తా కీరక తినట్టుగా కర్రగా తినేస్తున్నాడు. ఏంటంటే అంటే ఇన్సులిన్ వాళ్ళు పనిచేస్తాడు. నీకున్న షుగర్ని కంట్రోల్ చేసేది, షుగర్ని తగ్గించేది ఏది? కాకరకాయ. నీకు రక్త పుష్టిని పెంచేది కాకరకాయ. ఎంతకాలం ఆ అమ్మాయి తినకుండా ఎంత ఆశీర్వాదం పోగొట్టుకుందో నాకు ఆశ్చర్యం అనిపిస్తాను. ఎట్లా ఇక్కడి నుంచి ఎంత మా దేవుని బిడ్డ ప్రభుత్వం వెళ్ళారా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు అంటున్నాడు కదా, ఎంతో మంది బోధకులు వస్తారు ఇక్కడికి, బోధించి వెళ్ళిపోతారు అంతవరకే. కానీ పౌలు ఇక్కడ ఏమంటాడో తెలుసా? క్రీస్తు యేసు క్రీస్తునందు చదవాలి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని వెళ్ళారా? ఈ వాక్యం బోధించడానికి నేనేమి సిద్ధపడలేదు. తిరిగి వెళ్తాను. రాత్రి ఇక్కడ 12 వరకు, 12:30 వరకు, 12 వరకు అలా ఇక్కడ అవసరం 1 గంట ఇక్కడ సమయాన్ని ఇచ్చేసి ప్రతి సండే మా పిల్లలందరూ కుటుంబాలు కలుసుకోవాలనుకుంటున్నాను. అన్ని కుటుంబాలు చూడాలనుకుంటున్నాను. ఆరాధనలో ఏ కుటుంబం కూడా ఆగటానికి వీల్లేదు, ఏ ఒక్క వ్యక్తి ఆగటానికి వీల్లేదు. దేవుని బిడ్డ, నేను మిమ్మల్ని కలుసుకుంటూ మొదలుంటే ప్రభు దగ్గర నేను ప్రభుత్వం కలుసుకుంటాను. దేవుని బిడ్డ, దేవుడు ఏ భాగమైతే నా హృదయంలో పెడతాడు
పిల్లలు కదా, పిల్లలకి ఏ టైంలో ఏమి ఇవ్వాలి. ఒక తల్లి హడావిడికి వచ్చేసింది, కాలేజీ నుండి హడావిడికి వచ్చేసింది. అమ్మమ్మ వంటగదికి వెళ్ళిపోయింది. మమ్మీ ఏం వండుతున్నావు? అమ్మా నువ్వు అలసిపోయి వస్తావు కదా, నువ్వు ఆకలితో వస్తావని తెలుసుండి మంచి పాయసం వండుతున్నామ్మా. ఓ ఎంత ఆనందం ఆ అమ్మాయికి. మమ్మీ చాలా స్పీడ్గా త్వరగా ఉండు మమ్మీ, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, మేము ఒక పార్టీకి వెళ్ళాలి, డాన్స్ పార్టీకి వెళ్ళాలి అంటుంది. ఆ మాట అనే లోపల ఫ్రెండ్స్ రానే వస్తున్నారు. ఈ అమ్మాయి ప్రియదేవి బిడ్డారా అడుగుతూ ఉంది, ఎక్కడికమ్మా? డాన్స్ పార్టీ మమ్మీ, మా స్నేహితులందరితో కలిసి వెళ్తున్నాం. డాన్స్ పార్టీయా? అవును మమ్మీ. అలా సంభాషిస్తూ ఉంటాడు. కానీ కుమార్తె చూస్తుంటే కానీ గట్టి వెనక్కి వెళ్ళింది. కొంత చెత్త అంతా ఏర్పొచ్చేసింది, చెత్త సదంతా టేబుల్ పెట్టింది. కుమార్తె చూస్తుంటే ఎట్టగడగా కనిపిస్తుంది. ఏం చేస్తుంది చూస్తుంది కుమార్తె. అదంతా తీసుకెళ్ళి పాయాసం వేసి పాయసం చెడగొట్టేస్తుంది. చాకైపోయింది కుమార్తె. అదే అవునమ్మా, నీ ఆరోగ్యం కోసమే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు క్షేమముగా ఉండాలని, నీ ఆరోగ్యం కోసం నాకు బాగోకపోయిన మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తుంటే నీ ఆత్మీయ జీవిత క్షేమం గురించి నేను పట్టించుకోకపోతే నీవు నీ శరీర ఆరోగ్యం గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి అని అందులో పాయసం వేసి చెడగొట్టేస్తుంది. మన చేత నీకు ధైర్యం ఉందా? నీకు పార్టీ విషయంలో నీకు నచ్చని స్థలానికి వెళ్తానంటారు వాళ్ళు, నువ్వు పంపించా దేవుని బిడ్డ అని ఇంకా అవసరమైతే నేను కూడా వస్తాను అన్నప్పటికీ నువ్వెందుకు మమ్మీ అంటారు. నేను రాని స్థలానికి నువ్వెందుకు వెళ్ళాలి? దేవుని బిడ్డ పౌలు అంటున్నాడు ఇక్కడ, సువార్త ద్వారా నేను మిమ్మల్ని అన్నాను. వచ్చే ఉపదేశకులకు తెలియదు మీ సమస్య, మీ అవసరత. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి తెలుస్తుంది మీ సమస్య. సంఘములో మిమ్మల్ని కన్న ఆత్మీయ కాపుడికి తెలుస్తుంది మీ సమస్య. ఆ సమస్యకు తగిన వాక్యాన్ని పంచగల వ్యక్తి మీ కాపురి ఒక్కడే తెలుసుకోవాలి. స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలే నడుచుకోనండి. స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను పోలే నడుచుకోవాలి, నన్ను పోలి నడుచుకోవాలి. దేవుని బిడ్డ కాబట్టి నేను అనుకున్న వాక్యం చదివితే ఏలియా అహాబు వివాహం తప్పుడడుగు వేస్తాడు. ఆ తప్పుడడుగు ఎక్కడ తీసుకువెళ్ళిందంటే తన కుటుంబంతో విచ్ఛిన్నమైపోయే గల కారకుడు ఎవరు అంటే తన వివాహం చేసుకున్న తన భార్య కారకుడు. చెప్తారా ఆమె పేరేంటో? ఎస్ఎబే. ఏ పేరుగా? ఎస్ఎబేల్ అనే మాట ఇక్కడ ఉంటుంది. ఒకసారి చదువుతాడా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి ఒకసారి వెళ్దామా? 21వ వచనం ఒక్కసారి జ్ఞాపకం వచ్చి కొంచెం పైన తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వారిని తిరుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అర్థమైందా? యెజబెల్ గురించి దేవుడు ఈ పాపంలో మాట్లాడుతున్నాడు. ఎవరండి?
యెజబెల్ ఎవరు? అహాబు యొక్క భార్య. మీకు తెలుసా యెజబెల్ ఇంచుమించుగా మరి వందల మంది బయలు ప్రవక్తలని ఆశ్రయ ప్రవక్తలను అంటారు పోషిస్తూ ఉందంట. మోసిస్తారు. అబద్ధ అసత్యాన్ని వారిని అంతగా పోషించగలిగితే సత్యాన్ని బోధించే వ్యక్తిని ఎంత పోషించాలి కదా. లోకానికి లోకముతో ఐక్యం అవటానికి అహాబ్ అనే వ్యక్తి దేవుని బిడ్డగా ఉన్న వ్యక్తి లోకస్తుడైపోవడానికి లోకముతో ఐక్యం అవటం గల కారణం యెజబెలే కారణం. యెజబెలే కారణం. యెజబెల్ అనే స్త్రీని బ్రహ్మాండానికి ఇచ్చేవారు అంటున్నారు. ఇది తీయతేర సంఘం గురించి రాయబడింది. తీయతేర సంఘమేనా? చదువు మాట చదువు. ఎక్కడ చదువుతున్నారు? మా ప్రకటన గ్రంథం చదువు కదా, దాని పైకి వచ్చిన ఉండొచ్చు. కొంచెం పై ఏ సంఘం? తీయతైర. ఏ సంఘం అంటే తీయతైర సంఘమే రోమన్ క్యాథలిక్ సంఘం. అర్థమైంది? ఏ సంఘం? రోమన్ క్యాథలిక్ సంఘం. తీయతైర సంఘమే. అందులో యెజబెల్ బోధ. ఆ బోధలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పండి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు నా దాసులకు కుదురుతుంది. ఈ పరమ కాలనీలో ఉన్నప్పుడు మా ఇంటి పైన, ఆ ఇంటి కింద క్యాథలిక్ ఆ ఇంటి పైన వాళ్ళు ఆ పండుగ టైంలో తీసుకొస్తుంటే అమ్మ మేము తీసుకోవాలంటే తినము అంటే వాళ్ళు ఏమన్నా తెలుస్తాడు. అదేంటండి కింద వాళ్ళు కింద క్రిస్టియన్సే కదండి, వాళ్ళు మీ వల్లే కదండి, వాళ్ళు తీసుకుంటే మీరేం తీసుకోరండి అని అనేవారు. మరి క్యాథలిక్ కదా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లుగా యెజబెల్ ఏం చేస్తుందంటే తన దాసులకు బోధిస్తుందంట. ఆ తినమని కూడా కొన్ని పోతలు వస్తున్నాయి టీవీలో. అది మనం చెప్తున్నారు. వారికి స్వాత బోధించాలంటే, వారి ఇంటికి వెళ్ళాలంటే, వారితో మాట్లాడాలంటే, వారి ప్రభుత్వం తీసుకెళ్ళాలంటే తమ్మనంతా నువ్వు కూడా అనాలిగా. ఇలాంటి రకాల పోతలు వచ్చేస్తుంది. చాలా కాబట్టి యెజబెల్ అనే స్త్రీ అహాబు యొక్క భార్య. ఎప్పుడైతే ఈ దుష్టురాలు చేసుకున్నాడో పెళ్ళి, దేవుని బిడ్డ దేవుడు వెంటనే దేశమంతా కూడా దేవుని పట్ల నమ్మకత్వం పోగొట్టుకుంటారు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. అసలు ఏహో దేవుడా బయలు దేవుడా అంతగా మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు. దేవుడు ఏలియాను పంపించి అహాబు ఎదుకు వెళ్ళి ఏం చెప్తున్నాడు ఒకసారి మాట చదివి ముగించుకుంటాం. 17 వచ్చినట్టు రండి. అంతటా చదవాలి. అహాబునందుకు వచ్చి ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతో రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నటువంటి, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఎంత ధైర్యం ఉండాలి తెలుసా? ఇలా ఎంత ధైర్యం ఉండాలి తెలుసా?
ఏలియా వెళ్ళినట్టున్నాడు కదా, నా మాట రాసా అహబరాసు నా మాట ప్రకారం యెహోవా జీవంతో ఈ సంవత్సరం మంచు కానీ వర్షం కానీ కురవదు అని తెలుస్తుంది. ఈ సంవత్సరం ఎందుకు చెప్పాడు తెలుసా? ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుడు ఈ సంవత్సరంలో తన మార్పు చెందితే వచ్చే సంవత్సరం కన్నా వర్షం కురిపిద్దామని దేవుని ప్లాన్. కానీ ఎప్పుడైతే ఏలియా చెప్పాడో ఆహాబు మరింతగా తన హృదయం కఠినం చేసుకున్నాడు. ఎంతవరకు కఠినం చేసుకున్నాడంటే 3.5 సంవత్సరాల కాలం వరకు కూడా. అది ఎంతకాలం? ఏలియా కాలంలో ఎంతకాలం వర్షం కురవలేదట? 3.5 సంవత్సరాలు రాయబాడు. ఏలియా వెళ్ళి 3.5 సంవత్సరాలు చెప్పాడు, సంవత్సరం బాగా ఈ సంవత్సరం బాగా అంటే ఈ సంవత్సరం అంటే దాంట్లో ఏంటి? ఈ సంవత్సరంలో నువ్వు మార్పు చెందితే, పశ్చాత్తపడితే దేవుడు మరలా మీకు వర్షాన్ని ఇస్తాడు, పంటలు పండుతాయి అంటే నేను అర్థం. కానీ కఠినం చేసుకున్నాడు కనుక దేశమంతా కూడా కరువుతో నింపబడతాడు. దీంతో కరువుతో నింపబడతాడు. వీడైతే ఇదే వాక్యంలో నుండి వచ్చే వారు మీతో జ్ఞాపకం చేస్తాను, తెలియజేస్తాను. ఎక్కడ చెప్పుకోరా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే గుర్తు పెట్టుకోవాలండి. కాబట్టి ఆ కరువు సమయాల్లో ఎలా తన సేవకుని పోషించాడో దేవుడి బిడ్డ వచ్చే వారు మీరైతే మనం ధ్యానం చేసుకుంటాం. అందరూ తలలో వచ్చుదామా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన